ఏమిటి ఆ చూపు చురకత్తిలా? నీ మొగుడు మా జాతకాలను వీడియో క్యాసెట్ తీసి మమ్మల్ని అందరినీ ఫుట్బాల్ ఆడించాడు. దానికి బదులుగా నీ కడుపులో ఉన్న బిడ్డతో ఆడుకుంటాను ఫుట్బాల్. ఆ దెబ్బలకు నువ్వు అరవాలి, ఆ అరుపులకు నీ మొగుడు వీడియో క్యాసెట్ తో రావాలి. నా రూటే వేరు. సారీ మిస్టర్ వీరేంద్ర, విజయ్ కడుపు మీద బలమైన దెబ్బలు తగ్గడం వల్ల ఆవిడకి అబార్షన్ అయింది. డాక్టర్ దుర్గాదాస్ గారు, మనం ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరు దాటి పోకపోతే ఆ వీరుగాడు వస్తాడు, వాడు వచ్చాడంటే చెక్కేస్తాడు. పదండి. ఆగండి ఆగండి, మీరు ఈ నగరాన్ని దాటి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఏమిటి నువ్వు చెప్పేది ఎస్పీ? అవును దుర్గాదాస్ గారు, ఆ వీరుగాడు మీరు పారిపోకుండా అన్ని సెంటర్స్ లోనూ జనాన్ని కాపలా పెట్టాడు. ఐజీ గారి సహకారంతో అన్ని చెక్ పోస్టుల్లోనూ పోలీసులను కాపలా పెట్టాడు. మరి ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? హలో, ఇన్స్పెక్టర్ వీరేంద్ర గారు ఉన్నారా? ఇక్కడ దుర్గాదాస్ ముఠా దోచుకున్న సొమ్మంతా తీసుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. శకుల్లా మన రహస్యాలని వీడా వీరేంద్ర గారికి చెప్పబోయాడు. అందుకే వైరుతో చంపాను. ఒరే గుర్రె కన్నయ్య, ఒక ఫోను, ఒక వైరు, ఒక మెడ, ఒక చావు, ఇదే రాని క్లైమాక్స్ కు లెక్క. వీని పెరట్లో లాక్కెళ్ళి పెట్రోల్ వేసి తగలెట్టేద్దాం. ఆగండి, ఈ శవం కావాలి నాకు. శవమా? శవం ఎందుకండి మీకు? మనం తప్పించుకోవడానికి ఈ శవానికి అంతిమ యాత్ర ఏర్పాటు చేస్తాం. ఈ శవం ఉంచిన లారీలో మనం దాక్కుని ఊరు దాడతాం. మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. అయితే వెంటనే అంతిమయాత్రకు భారీ ఎత్తున ఏర్పాటు చేయించండి. గుడ్, ప్రొసీడ్. ప్రజాబంధు గొర్రె కన్నయ్య, ప్రజాబంధు. పొజిషన్ బ్యాడ్, వీరేంద్ర వచ్చాడు. గుడ్ గుడ్. గుడ్డు అంటే ఎక్కడిది గుడ్డు. మనం బయటపడ్డా ఉంటే గుండు పగలు కొడతాడు. ఆగండి, మంత్రి గారి భౌతిక కాయాన్ని ఈ ఊరు నుంచి కదల్చడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని మంత్రి గారి ఆఖరి కోరిక. ఈ ఊర్లో మెడికల్ కాలేజీ లేదు కాబట్టి ఉన్న నగరానికి తరలిస్తున్నాం. నో, అది కాదు వారి చివరి కోరిక. అదిగో ఆ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర వారిని తగలబెట్టాలని మంత్రి గారి కోరిక. ఆ స్థూపం దగ్గరే గౌరవనీయులైన మంత్రి గారు రాజకీయాల్లో ఓనామాలు దిద్దారు. కాబట్టి వారి భౌతిక కాయాన్ని ఆ స్మారక స్థూపం దగ్గరే తగలబెట్టాలని మంత్రి గారి చివరి కోరిక. ఆపండి ప్రజలారా, ఇవిగో ఈ కాగితాలు చూడండి. ఇవి మంత్రి వర్యులు చనిపోయే ముందు రాసుకున్న వీరునామా. ఇందులో తాను ప్రజల మనిషినని, తన అంతిమ క్రియలు ప్రజల మధ్య జరగాలని వారి స్వహస్తాలతో రాసుకున్నారు. కాబట్టి వారి కోరికను మన్నించి ప్రత్యేకంగా అదిగో అక్కడే వారికి చితి ఏర్పాటు చేశారు. ప్రజలారా కదలండి, మంత్రి గారి కోరికను మన్నించి వారి భౌతిక కాయాన్ని చితి మీద ఉంచండి. మీ దేశభక్తిని ప్రకటించుకోండి. ఆగండి ఆగండి, నా ప్రజలారా, నేను నిజంగా చావలేదు, చచ్చినట్టు నటించాను. మంత్రి, ఆగండి ఆగండి ఆగండి, ప్రజలారా నేను చెప్పేది వినండి. మిమ్మల్ని దోచుకుని మీ ఆకలికి దరిద్రానికి కారణమైన దుర్గాదాస్ ముఠా ఈ నగరం నుంచి ఎస్ఐ వీరేంద్ర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించి నా వల్ల వాళ్ళ బతుకులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టెలిఫోన్ వైర్తో నా గొంతు నొక్కారు. నేను చచ్చినట్టు నటించాను, కానీ చావలేదు. ఆ దుర్మార్గులు దోచుకున్న సొమ్ముతో ఇదిగో ఇక్కడే నా కాళ్ళ కిందే దాక్కున్నారు. చూడండి, ఆ వీరుగాడి వల్ల మన రూటే ఆగిపోయింది. ప్రజలారా, మీ చైతన్యమే వీళ్ళకి సమాధానం చెప్పాలి. చట్టం గుడ్డిదైనప్పుడు ప్రజలే కళ్ళు తెరవాలి. అధికారులు చేతకాని వాళ్ళై డబ్బుతో చేతులు కలిపినప్పుడు మీ ఆకలే తిరుగుబాటు చెయ్యాలి.
మెచ్చుకుని ప్రభుత్వం ఇచ్చిన ఈ కత్తితో ఆ దుష్ట శక్తులను ఎదిరించు. అప్పుడే దీనికి విలువ. రూటే వేరు. అవినీతిని అంతమొందించడానికి ఒక పోలీసుకి ఎంత హక్కుందో ఒక పౌరుడికి అంతే హక్కుంది. దుర్గాదాస్ లాంటి సంఘ విద్రోహక శక్తులను వీరేంద్ర ఒక పౌరుడిగా వెంటాడాడు, ఒక పోలీస్ అధికారిగా అంతం చేశాడు.